కాంగ్రెస్ వర్గాల్లో కాకరేపుతుంది ప్రస్తుతానికి ఇటు సంపత్ కుమార్ ఇష్యూ. ఇటు వసూళ్ల వీరుడు కబ్జా కోర్ అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఆలంపూర్లో సంపత్ గ్యాంగ్ సెటిల్మెంట్పై ప్రస్తుతానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు సంపత్ కనుసన్నల్లోనే ఇటు ఇసుక మాఫియా అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుచరులతో వార్నింగ్ ఇప్పిస్తున్నారు. 8 కోట్ల కోసం ఇటు భ్రమరా ఇన్ఫ్రాను బెదిరించారంటూ ప్రతిపక్షం అయితే చెప్పుకొస్తుంది. ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నారు. ఇటు బీచుపల్లి ఆలంపూర్ హైవే పనుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. అలాగే సంపత్ పైన ఒక సిట్టు విచారణ వేయాలి అంటూ ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తాను ఎవరిని బెదిరించలేదంటూ ఇటు సంపత్ కుమార్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా వైరల్ అయింది సంపత్ కుమార్కి సంబంధించిన ఒక ఆడియో లీక్. కలెక్టర్లో అవుట్సోర్సింగ్ పోస్టుల కోసం ఇటు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంకను బెదిరించినట్టు ఆ ఆడియో కాల్ ప్రస్తుతానికి లీక్ అయి వైరల్ అయింది. సంపత్ కుమార్ మాట్లాడిన ఆ మాటలు అవన్నీ ఒక్కసారి ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు భ్రమరా ఇన్ఫ్రా ఇటు నేషనల్ హైవే 44లో ప్రస్తుతానికి ఆలంపూర్ అక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇటు భ్రమరా ఇన్ఫ్రాకి సంబంధించిన కాంట్రాక్ట్ రోడ్డు పనులు. ఆ భ్రమరా ఇన్ఫ్రాన్ కూడా 8 కోట్లు ఆయన అడిగినట్టు చెప్పుకొస్తున్నారు.